రాష్ట్రంలో అన్ని తీర్ల ఓట్లు ఒడిచినాయి. ఇక ఇన్నొద్దులు ఓట్ల బిజీల పడ్డ తెలంగాణ లీడర్లంతా ఇప్పుడు పాలన మీద నజరేసిర్రు. అన్నేమో గాని నదులు ప్రాజెక్టుల మీద గట్టిగా నజరేసినట్టుర్రు. అందుకనే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ప్రాజెక్టుల చుట్టూ తిరిగి పళ్ళరుసుకుంటుర్రు. అట్లా ఒకళ్ళొకళ్ళు కాకుండా అందరూ ఒక్కటేసారి గాలి మోటార్ ఎక్కి పోయి అరుసుకుంటుర్రట. మరి గా కథ ఏందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో అట్లా పోయొద్దాం పార్రి. ఇన్నొద్దులు ఓట్ల బిజీలో పడ్డ తెలంగాణ లీడర్లు ఇప్పుడు ఓట్లు ఓడిచిపోయేటాళ్లకు పాలన మీద నజరేసారు. పాత సర్కారు ఉన్నప్పుడు సాల్ చేసిన పనులు ఏడు వరకు వచ్చినాయి అనేటిది అరుచుకునేటి పనిలో పడ్డారు. అట్టా బేసారన్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నలుగురు గాలి మోటార్ ఎక్కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాడికి పోయారు. ఈ కొసకేంచి ఆ కొసదానిక అంతా తిరిగి చూసారు. పనులు ఎట్టెట్టయితున్నాయి ఏంది అనేది ముచ్చటంతా అధికారికి అరుచుకున్నారు. ఆగస్టు 15 వరకు పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని మేము క్యాలెండర్ ఫిక్స్ చేశాం. దానికి కావాల్సిన నిధులు రిలీజ్ చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు ఇవాళ క్యాలెండర్ ఫిక్స్ చేసి వెళ్తా ఉన్నారు. మళ్ళీ తిరిగి ఇదే మంత్రి గారు ఆగస్టు 15 కల్లా ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో మేము అప్పటికల్లా ముఖ్య అతిథులు అందరినీ కూడా నిర్ణయం చేసి భవిష్యత్తులో అనౌన్స్ చేస్తాం. కానీ టార్గెట్ మాత్రం ఆగస్టు 15 కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే కార్యక్రమాన్ని క్యాలెండర్ ఫిక్స్ చేసి ఇగో ఇట్ట నలుగురు మంత్రులు నడి మధ్యన నిలబడి పనులు ఎట్టెట్టయితున్నాయి ఏంది అనేటిదంతా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏడేసిన గొంగడి ఆన్నే ఉన్నట్టుంది అనుకుంటా అధికారుల మీదకి గట్టిగానే గరమయ్యారు. అందరేమో గాని మంత్రి తుమ్మల సార్ అయితే బట్టి సారు భూజం మీద చేసి గట్టిగా నిలబడి అట్ట చేయాలి ఇట్ట చేయాలని అధికారులకు పూసగుచ్చిండు. అంతేకాదు ఇక ప్రాజెక్టుల పంపులు ఎట్టెట్టున్నాయి, కరెంటు సంగతి ఏంది అనేటిదంతా గట్టిగానే తిరిగి అరుచుకున్నారు. ఇక ఇది 28 ప్రాజెక్టుల ముచ్చటైతే చెప్పతరం లేదు. ఇడిచిపెట్టినోని ఇల్లున్నట్టే ఉన్నదాట. ఎడ్లు ఏట్లే పోని గోడ్లు గంగలగలని అన్నట్టే చేసిరాట. పాత సర్కారు ఉన్నప్పుడు సాల్ చేసిన పనులేం ముందుకు సాగుతలేవాట. అందుకనే కావాలే దబదబ కావాలన్నట్టే ఆర్డర్లు వేసిరాట మంత్రులు. మరి చూడాలే ఇప్పటి సందేమన్న పనులు ఊర్లటిగా సాగుతాయా లేకుంటే ఎప్పటాటే అవుతుందా అనేదిగా.